హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విన్సెంట్ రవి అండ్ వెల్కమ్ టు కొత్త విషయాలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక భూమిని కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఆ భూమి యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. దాంట్లో ఈసీ ఒకటి. ఈ ఈసీ అనేది ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే చాలా అవసరం. ముందుగా దాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనుకునేదాన్ని మనం తెలుసుకుందాం. గూగుల్లో ఐజీఆర్ఎస్ అని టైప్ చేస్తే మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, దీంట్లో మనకి చాలా కనిపిస్తాయి. దీంట్లో నోటరీస్ లిస్ట్ కానించి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కానించి మొత్తం కనిపిస్తుంది. దీంట్లో మనకి ఈసీ ఎన్కంబరెన్స్ సెర్చ్ కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం సబ్మిట్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేద్దాం. చేసిన తర్వాత ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇంట్లో డాక్యుమెంట్ నెంబరు, మెమో నెంబరు, నన్ అని ఉంటాయి. డాక్యుమెంట్ నెంబర్ తెలిస్తే డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసి ఎస్ఆర్ఓ అంటే ఆ డాక్యుమెంట్ ఏ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ అయ్యింది అన్నది మనం ఎంటర్ చేస్తాం. ఎస్ఆర్ఓ నేమ్ ఏది లేకపోతే కనుక లాస్ట్ నన్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన మనం సర్వే నెంబర్ని బట్టి తెలుసుకోవచ్చు. అక్కడ నన్ అని ఆప్షన్ ఇస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన స్టేట్లో మొత్తం డిస్ట్రిక్ట్ అని వస్తాయి. నేను డిఫాల్ట్గా ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకున్నాను. ఒక విలేజ్ని సెలెక్ట్ చేశాను, చింతలపల్లి. ఏదైనా ఒక సర్వే నెంబర్ ఎంటర్ చేశాను. తెలుసుకోవాలనుకుంటున్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రాజోలు ఎస్ఆర్ఓలు జరిగింది కాబట్టి రాజోలు సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డేట్ ఉంటుంది. డిఫాల్ట్గా 83 నుంచి వస్తుంది. 83 వరకు మనం ఎప్పుడైతే చెక్ చేస్తున్నామో దాని ఎస్టర్డే వరకు వస్తుంది. సబ్మిట్ చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆ డాక్యుమెంట్కి సంబంధించిన అంటే మనం ఇచ్చిన సర్వే నెంబర్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వస్తాయన్నమాట. మనకి ఏది కావాలనుకుంటే అది ఓపెన్ చేసుకోవచ్చు, లేదా అన్నీ కావాలనుకుంటే మొత్తం ఆల్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత ఇలా 4 కాలమ్స్తో ఉన్న ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ కాలంలో ఆ సైట్ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే అది స్క్వేర్ యార్డ్స్లో ఉందా, యాకర్స్లో ఉందా, అది దాని బౌండరీస్ ఏంటి, ఎన్ని సెంట్లు అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది అన్నది వస్తుంది. సెకండ్ కాలంలో డేట్ వస్తుంది అనమాట. థర్డ్ కాలంలో ఆ పొజిషన్ ఎలా ఉంది, అది మార్ట్గేజ్లో ఉందా, సేల్ డాక్యుమెంటా, గిఫ్టా అనేది వస్తుంది. తర్వాత కాలంలో వచ్చేసి మనకి ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎవరు రాశారు, ఎవరు రాయించుకున్నారు డీటెయిల్స్ వస్తాయి. ఇంకా ఫైనల్ కాలంలో ఆ డాక్యుమెంట్ నెంబరు, అది ఏ ఎస్ఆర్ఓ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. మనకు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ తీసుకుంటాం. ఈ రోజుల్లో ఈసీ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. మనం ఏదైనా సైట్ కొనుక్కోవాలనుకుంటే కనుక దాని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే దాని డీటెయిల్స్ మొత్తం అది 83 నుంచి చాలా వరకు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం అందరం ఉపయోగించుకోవాల్సిన ఒక వెబ్సైట్ అనమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై